PCW న్యూస్ కి స్వాగతం. హన్మకొండ జిల్లా పరకాలపట్నం అమరధామంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా ఘనంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జర్నలిస్టులు. ప్రజా సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మడికొండ రఘుపతి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నక్కా చిరంజీవి ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎందరో స్వతంత్ర ఉద్యమంలో తమ ప్రాణాన్ని అర్పించి దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలను తీసుకొస్తే స్వదేశీ పాలకులు దోపిడీదారులుగా మారి ప్రజల్ని అనేక రకాలుగా దోపిడీ చేస్తున్నారని అన్నారు. దేశంలో మతోన్మాదం విచ్చలవిడిగా పెరిగిపోతుందని, యువత దేశ భక్తిని వదిలి అక్రమ మార్గంలో బతుకుతున్నారని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. अमर है भगत सिंह अमर है जोहार जोहार स्वतंत्र समरयोधुలకు जोहार 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 इंकिलाब जिंदाबाद. ఈరోజు మన మిత్రులందరికీ ముందుగా అందరికీ నమస్కారం. భగత్ సింగ్ గారు ఒక దేశభక్తితోనే మన దేశ స్వాతంత్రం కోసం నాడు బ్రిటిష్ వారిని పారదోలడం కోసం, వారిని వాళ్ళ అంతు చూడడం కోసం ఒక అతి చిన్న వయసులో, విద్యార్థి దశలోనే నూనూగు మీసాల వయసులో ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి మన భారతీయులను హింసిస్తున్న తరుణంలో సీరియస్గా తీసుకొని ఒక శపథం చేసి విద్యార్థి దశలో ఈ దేశ స్వాతంత్రంలో ఒక కీలకమైన ప్రధాన పాత్ర పోషించి అలుపెరుగని పోరాటం చేసి ఒక చురుకైన పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు భగత్ సింగ్ గారు. మరి ఆయన వర్ధంతిని ఈరోజు పరకాల పట్టణంలో అమరధామంలో మన అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు నాట్ ఓన్లీ పరకాల ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా నలుమూలల వాడవాడల ప్రతి పట్టణంలో, ప్రతి సెంటర్లో, ప్రతి జిల్లాలో దేశవ్యాప్తంగా ఇవాళ భగత్ సింగ్ను స్మరించుకుంటున్నాం అంటే ఆయన ఒక ఎంత గొప్ప నాయకుడో మనం అర్థం చేసుకోవాలి. దేశంలో చాలామంది ఎంతోమంది పుడతారు, మరణిస్తారు, కానీ ఇవాళ భగత్ సింగ్ కానీ, చాకలి ఐలమ్మ, దొడ్డి కుమరయ్య, పూలే గారు, అంబేద్కర్ గారు, వీళ్ళంతా కూడా చిరస్మరణీయులు, చరిత్రలో మిగిలిపోయినటువంటి వ్యక్తులు. వాళ్ళకు మరణం లేదు, నిరంతరం స్మరించుకుంటూనే ఉంటాం. ఏదో ఒక మూలన, ఏదో ఒక ప్రాంతంలో వాళ్ళని స్మరిస్తూనే ఉంటాం. మరి అలాంటి గొప్ప వ్యక్తులను మనం ఇవాళ స్మరించుకుంటూ వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషమైన విషయం. స్వేచ్ఛావాయువులను మనం తీసుకుంటున్నామంటే దానికి కారణం నాడు మన భగత్ సింగ్ లాంటి ఒక యువ నాయకులు చేసిన పోరాట ఫలితమే. కాబట్టి ఈ స్వేచ్ఛావాయువులను మనం పీలుస్తున్నామంటే దీన్ని వాళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు మనం ఈ యువత ఏదో కొత్త స్వాతంత్రోద్యమం కోసమో ఫైట్ చేయాల్సిన పరిస్థితి కాదు. వాళ్ళలో మనం ఇప్పుడున్న యువత కనీసానికి 1% కూడా మనం ఏం చేస్తలేమనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి స్వాతంత్రం కోసం ఫైట్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితులు మనకు తీసుకొచ్చారు. కాబట్టి రేపటి దేశ భవిష్యత్తు కోసం నేటి యువత ఖచ్చితంగా వారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. యువత కొన్ని చాలా తప్పిదాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ తప్పిదాలు ఏంటంటే డ్రగ్స్, తర్వాత ఈ మద్యం, ఇలాంటి విషయాలను వారి జోలికి పోకుండా రేపటి దేశ భవిష్యత్తు కోసం వారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క వర్ధంతి నేడు. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనం స్మరించుకోవడం అనేది ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈరోజు నాడు బ్రిటిష్ సామ్రాజ్యం చేసినటువంటి ఎన్నో అరాచకాలకు అడ్డుగా నిలబడి నూనూగు మీసాలు ఉన్న వయసులోనే దాదాపు 22 ఏళ్ల ప్రాయంలో ఉరికంబాన్ని ముద్దాడి నా దేశ స్వతంత్రం కోసం, నా దేశం స్వేచ్ఛాయుతాల కోసం నేను మరణిస్తున్నా, నా మరణం ఒక దిక్సూచి, నా మరణం రాబోయే తరాలకు ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి స్వతంత్ర వాయువులను పీల్చుకుంటూ తాను ఉరికంబాన్ని ముద్దాడి ఉరికంబం ఎక్కినటువంటి ఒక మహోత్తరమైన పోరాట యోధుడు, ఒక దీశాలి షహీద్ భగత్ సింగ్. తాను ఈరోజు దేశ ప్రజలకు కానీ, ఈ దేశంలో ఉన్న యువతకు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు, ఈ దేశ నిర్మాణంలో ఉన్నటువంటి ఎంతోమంది మేధావులకు ఒక ఆదర్శప్రాయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అదే కాదు, ఈ భారతదేశం కూడా ముక్కలు కాకూడదు, భారతదేశం స్వతంత్రంగా ఉండాలి, భారతదేశం స్వేచ్ఛాయుతంగా ఉండాలి, భారతదేశం ఒక్కటే ఉండాలని చెప్పేసి నాడు ఎన్నో రకాలుగా ఎన్నో పుస్తకాలలో తన భగత్ సింగ్ వీలునామా అనేటువంటి ఒక ఉత్తరంలో కూడా భారతదేశ దిశా నిర్దేశాలు సూచించినటువంటి ఒక గొప్ప వ్యక్తి భగత్ సింగ్. అట్లాంటి ఒక గొప్ప నాయకుడిని ఈరోజు దేశం గుర్తించుకొని స్మరించుకోవడం అనేది ఎంతో ఎంతో ఆనందదాయకం. రాబోయే తరాలకు, ఇప్పుడున్నటువంటి యువతకు ఇట్లాంటి విషయాలను కూడా ముందుకు తీసుకెళ్లడం అనేది మనందరి బాధ్యత. తరపున
ఉద్యమ వందనాలు. ఈరోజు స్వాతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని పరకాలలో నిర్వహించుకునేటువంటి అవకాశం రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఒక్కరిని కూకొని 4 లైన్ల కవిత్వం రాసుకొని పంపేటువంటి అలవాటు నుంచి వెళ్ళి నలుగురితో కలిసి ప్రోగ్రాం చేసుకునేటువంటి స్థాయికి ఈరోజు చేరుకున్నందుకు చాలా సంతోషపడతాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భగత్ సింగ్ పేరు చెప్పగానే యువకుల్లో కాస్తంత ఆవేశం, ఒక షార్ట్ కొట్టి కరెంటు అయిపోయినట్టుగా ఒక ఆలోచన వచ్చి స్ట్రైక్ అయిపోయి స్తబ్దతగా ఉండిపోవడం కాదు. భగత్ సింగ్ అంటే ఒక కరెంటు తీగలో నిరంతరం ఏ విధంగానైతే విద్యుత్ ప్రవాహం జరుగుతుందో భగత్ సింగ్ అనేటువంటి వ్యక్తి మన మనసులో పడ్డప్పుడు అంతటి విద్యుత్ ప్రవాహాన్ని కలిగించేటువంటి రీతిలో బాడీ ఇన్స్పైర్ అవుతుంది. 97, 94 ఆ ప్రాంతంలో ఒక పుస్తకాన్ని చదివిన నేను. భగత్ సింగ్కి సంబంధించిన పుస్తకాన్ని చదివితే నరాలలో రక్తం ఇట్లా ఉప్పొంగి అసలు మనది ఒక బ్రతికేనా, అసలు ఎందుకు చేయలేకపోయినా మనం భగత్ సింగ్ లాగా అని చెప్పేటువంటి ఒక ప్రేరణ స్ఫూర్తి కలిగేటువంటి విధంగా వాళ్ళ బృందం పనిచేస్తుంది. ఆ రోజు భగత్ సింగ్ ఎట్లాంటి దేశం నిర్మాణం కావాలంటాడంటే అణిచివేత లేని, దోపిడీ లేని, మతం ఉచ్చు లేని, లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి వ్యవస్థ లోపల ప్రజలు స్వేచ్ఛగా సంపూర్ణంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతి లోపల ఈ రాజ్యం ఉండాలి, అట్లాంటి వ్యవస్థలో ప్రజలు బతకాలనేటువంటి రీతిలో భగత్ సింగ్ వాళ్ళ అనుయాయులు పనిచేసిండ్రు. కాబట్టి సుమారుగా 23-24 ఏళ్ళ వయసులోనే ఈ దేశం కోసం, ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ పాలకుల కోసం, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని నిర్మించే క్రమం లోపల భగత్ సింగ్ పోరాటాన్ని